వాళ్ళందరూ నన్ను బెదిరిస్తున్నారు. చెప్పు తల్లి, నువ్వు అడిగింటే ఏదని చెప్పినారు? నిన్న రాత్రి మా ఆయన ఇంటికి వచ్చిన తర్వాత నిన్న రాత్రి ఇంటికి వచ్చినా కూడా చెప్తున్నారు సార్, ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టకుండా ఎల్లాల దగ్గర నిమ్మకాయల సుధాకర్ రెడ్డి గెస్ట్ హౌస్ లో పెట్టినారంటే సార్. ఈయన పెట్టి అతన్ని ఒక రూమ్ లో, మా మర్దిని ఒక రూమ్ లో, ఈయనను సపరేట్ గా పెట్టి అతన్ని కొట్టడం ఈయనకు చూపిస్తున్నారంటే సార్ లైవ్ లో. నువ్వు ఇదంతా ఒప్పుకోకుండా ఉంటే నిన్ను కూడా ఆ విధంగా కొడతాము, నీకేం సంబంధం లేదు మాకు తెలుసు, కానీ ఇక్కడ ఒక ప్రముఖ వ్యాపారవేత్త హస్తం ఉంది ఇందులో, బంగారంగడి ప్రముఖ వ్యాపారవేత్త అని చెప్తున్నారు సార్ మాకు. అందుకు నిన్ను హింసిస్తున్నాము, నీది ఏం తప్పు లేదని తెలుసు మాకు, కానీ నువ్వు ఒప్పుకోవాలి ఇదంతా మీ తమ్ముడివి, లేదా నీకు ఆ పరిస్థితి తెస్తాము అని అతన్ని కొట్టేదంతా ఈయనకు చూపిస్తా ఉండారండి సార్. నాకు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాక నాకు మా ఆయనతో మాట్లాడిచ్చేటప్పుడు మీ భార్యని ఇంటికి వెళ్ళమని సార్ దగ్గర నుంచి గుండెల మీద గన్ను పెట్టి బెదిరిస్తున్నారండి సార్. నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పు, కడపలో ఉండాలని చెప్పు, నన్ను ఏ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళాలా అని చెప్పు అని ఆయన అదే విధంగానే చెప్పినాడు. నేను కడపలో ఉండా, కడప నుంచి మా ఫ్రెండ్స్ వచ్చినారు, కడపకి వెళ్తున్నా, నేను వస్తా ఇంటికి అని. డిఎస్పీ మేడం దగ్గర 3.5 గంట నిలబడినా సార్. ఆమె కూడా ఒక లేడీ, నా బాధ అర్థం అవుతుంది కదా అనుకున్నా. ఆమె అసలు బయటికి రాలే. తర్వాత నాకు నువ్వు వెళ్ళేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్ కాడిగో, నీకు ఫోన్ చేస్తారు ఎస్ఐ అన్నారు. ఎస్ఐ సార్ ఫోన్ చేసినారు, కానీ మీరు ఉండే అప్పులన్నీ ఏమైనా సరే సెటిల్మెంట్ కోరుకుంటే మీరు ఒప్పుకుంటే వస్తారు, హైదరాబాద్ పోలీసులు తీసుకుపోయినారు మిమ్మల్ని మీ ఆయన అని చెప్పినారు. నాకు అంత ప్రొద్దుటూరులోనే చుట్టుపక్కల కథ జరుగుతుందని నాకు ఎందుకు డౌట్ కూడా వచ్చింది సార్. నన్ను ఎవరు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ట్రాప్ చేస్తున్నారు. నేను ఎవరిని నమ్మాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉండా. ప్రెస్ వాళ్ళకి ఎందుకు చెప్పినావు అని సార్ నన్ను విజయవాడ నుంచి వచ్చిన వసంత్ సార్ అంట ఆయన, నన్ను ప్రెస్ వాళ్ళతో నువ్వు ఇంత పని చేసి రచ్చ చేస్తావా, ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు పోయినావు, నువ్వు ఆడామంటే ఏడుస్తా కూర్చోవాలా భర్త కనపరాకుండా ఉంటే, నువ్వు ఇట్లా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నావు అంటే. నేను నడి రోడ్లో నా భర్తను తీసుకుపోయినాడు సార్. శివాలయం సెంటర్ నడి రోడ్లో కెమెరాలు పనిచేయాలి అన్నారు సార్. అందరు వెళ్ళిపోయినా కూడా నేను ఎక్కడికి వెళ్ళకుండా లాయర్ సార్ తీసుకొని లాయర్ సార్ వాళ్ళ ఇంటికాడికి పోయి 1 గంట వరకు చూసినా. నాకు శివాలయం సెంటర్ లో తెలిసిన ప్రతి ఒక్కరిని నేను కెమెరాలో ఏదైనా బండి వెహికల్ నెంబర్ అయినా గుర్తుపడతానేమో అని నేను చేసినాను సార్. ఎవరు సీసీ కెమెరాలు పని చేయడంలో అన్నారు. ఇది ప్రొద్దుటూరా పల్లెటూరా అర్థం కాని పరిస్థితుల్లో నాకు అర్థమవుతుంది సార్. ప్రొద్దుటూరులో శివాలయం సెంటర్ లో కెమెరాలు పనిచేయడంలో అంటే నాకు ఎంత మనము అన్యాయ స్థితిలో ఉంటాం. ఇదేమన్నా బీద ఊరా, లేదంటే మనకు డెవలప్ కాని ఊరా? పల్లెల్లో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయి, అట్లాంటిది నాకు ఆ నిమిషం సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసినారా? నాకు ఎక్కడికి ఏం జరిగింది తెలియనీయకుండా చేసినారు వాళ్ళు. నేను చాలా ప్రయత్నం చేసిన సార్. ఈరోజు శుక్రవారం రాత్రి నుంచి నేను ఇప్పటికి ఏమే కానీ తినలేదు. వాళ్ళు నన్ను అంటున్నారు, నువ్వు తిని లక్షణంగా సారికి నాకు ఎస్ఐ సార్ నువ్వు పెరుగున్న మీద ఇంటికి పోయి నిద్రపోమ్మా అంటున్నారు. భర్త అట్లా లోపల ఉంటే పెరుగున్న మీద నేను నిద్రపోనికి ఎట్లా నిద్రపోతాను సార్ అంటే, నువ్వు ఇంట్లో ఉండాలమ్మా, మగవాళ్ళు చూసుకుంటారు, పొమ్మ మీ ఆయన చూసుకుంటారు, ఇంటికి పోతాడు, మీరు కట్టాల్సిందంతా కడితే మీ ఆయన వస్తాడు. ఈయనను బెదిరించినారు, బాగా బెదిరించినారు అని చెప్పినారు సార్. నైట్ అంతా నిద్రపోలే వచ్చినాడు, నైట్ అంతా నిద్రపోలే. నన్ను ఏం కొట్టలే కానీ నన్ను మొత్తం గన్నులు పెట్టి కాల్చేంత పరిస్థితి చెప్పినారు. మీ భార్యని ఇంటికి పొమ్మని, ఎమ్మెల్యే సార్ కాడ ఉండకూడదు, ఎస్పీ సార్ టార్చర్ పెట్టినారని చెప్తున్నారు సార్. మాకు ఏం చేయాలో నాకు అర్థం కాక, నాకు ఎమ్మెల్యే సార్ ఇప్పుడు ఏం చేసినా న్యాయం చేస్తారు. సార్ కాడికి మేము నిన్న వచ్చి పోయినాక ఈయన నాకు చూపించినారు, మాట్లాడిపించినారు. ఇప్పుడు కూడా నాకు సారే ఏం న్యాయం చేస్తాడో నేను ఇక్కడ కూర్చున్నా సార్. ఈ రోజు కూడా ఉదయం 11 నుంచి స్టేషన్ కాడ పడిగాపులు కాకుండా నేను నీళ్లు కూడా తాగలేదు, అసలు ఏం చేయలేదు. ఎందుకంటే ఏమైనా తాగినా తిన్నా వాళ్ళకి నాలో బాధ అర్థం కావడంలో, ఏడవాలంటున్నారు. ఆడవాళ్ళు పుట్టింది ఏడుస్తా కూర్చోనికని వాళ్ళకి అర్థం కావడంలో. ఒక మేడం డిఎస్పీ మేడం కూడా ఏడుస్తా కూర్చొని ఈ రోజు సొసైటీలోకి వచ్చి ఆమె డిఎస్పీనే కాలేదు. అట్లాంటి ఆమె కూడా అసలు బయటికి రాలే, మాట్లాడడంలే. అంతో ఇంత నాకు హెల్ప్ చేసిన ఆయన సార్. నేను అందుకే సార్ కాడికి వస్తే నాకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటున్నా. నా భర్తకు ఇందులో ఎటువంటి సంబంధం లేదు. ఆ 12 మంది కేసులు, వాళ్ళు ఎవరు ఆ కేసు పెట్టిన వాళ్ళు ఎవరో అసలు వాళ్ళు ముందుకే రాలే. ఎవరు వాళ్ళు కేసు పెట్టింటే వాళ్ళు ఎవరో వాళ్ళకి ఎన్ని కేజీలు బాగా ఉంటారు. అయినా 6 ఏళ్ళ 2021లో కేసు పెడితే ఇప్పటికి అది ఫైల్ చేయాల్సిన దుస్థితి వచ్చింది. మేము కొత్తగా షాప్ పెట్టుకున్నాము, మా వ్యాపారం బాగుందని ఓర్వ లేకుండా ఇట్లంతా చేస్తున్నారు సార్ మాకు. ఓకే, ఈ డబ్బులు ఇప్పటికైనా కూడా పోలీసులు వీళ్ళ దగ్గర నుంచి తీసుకునే డాక్యుమెంట్స్ కానీ దస్తావేజులు కానీ మన ఏదైనా డబ్బుకు సంబంధించిన పేపర్లన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేసి, లేదా తీసుకునేటి రేపు అతని కోర్టులో హాజరుపెట్టే సమయంలో పెట్టాలా. ఈ బాండ్లు ఇవన్నీ తీసుకునే దస్తావేజులు తీసుకునే దాని వలన ఏం ఉపయోగం ఏమి లాభించదు వాళ్ళకు. కాబట్టి రేపు రిజిస్ట్రేషన్లు పొందాలి వాళ్ళు. రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తారు? వీళ్ళు బాకీ వీళ్ళు తెచ్చుకొని ఉంటాయి కదా.
ఎవరో వాళ్ళ తమ్ముని బాకీకి సంబంధించి ఇతని ఎందుకు కడతాడు డబ్బులు. కాబట్టి వాళ్ళ తమ్ముడు ఐపీ కూడా దాఖలు చేసినాడని చెప్తున్నారు. ఏదో ఐపీ దాఖలు చేసినాడు, చట్టబద్ధంగా వాళ్ళు పోతూ ఉన్నారు. అట్లా విషయాలలో మీ జోక్యం, పోలీసుల జోక్యం ఎందుకు? చట్టంలో పొందుపరిచిన రాజ్యాంగంలో మనకు ఐపీ పెట్టుకునే హక్కు, రైట్ ఇచ్చినారు. మీరు ఆ రైటును కాలదని సొంతంగా అధికారం ఉందని చట్టాన్ని చేతులకి తీసుకొని మీరు దౌర్జన్యంగా కొట్టి వాళ్ళని డబ్బులు రాబడతారా? ఎవరు ఇచ్చినారు మీకు అధికారము? రాజ్యాంగం ఇచ్చిందా మీకు? ఐపీసీలో ఇచ్చింది ఆ మాదిరిగా? ఏమనుకుంటున్నారు ప్రజలు అంటే అంత గొర్రెలు అనుకుంటున్నారు. మీ పరిపాలన ఏదో లాఠీ ఆడేస్తే భయపడుతున్నారేమని అనుకుంటున్నారు. కొన్ని లక్షల మంది చనిపోయినాక స్వాతంత్రం వచ్చింది. అటువంటి స్వాతంత్ర ఉద్యమంలో మళ్ళా వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయనేది మీరు గుర్తుపెట్టుకోండి. మీ యొక్క హరాస్మెంటు, మీ యొక్క నడవడికనే మనుషులను పద్ధతులు మార్చుకొని తిరగబడే పరిస్థితులకు వస్తాయి. కాబట్టి మీరందరూ పోలీసులు ఇప్పటికైనా కూడా వాళ్ళ డాక్యుమెంట్లు వాళ్ళకి ఇవ్వండి, కోర్టులో అతన్ని హాజరు పెట్టండి. వాళ్ళ తమ్ముడు ఐపీ దాఖలు చేసుకున్నాడు, ఐపీ ప్రకారం పోండి. అంతేగాని మీరు వసూలు డాక్యుమెంట్లన్నీ ఏ ఒక్క డాక్యుమెంట్ వాళ్ళకు వీళ్ళ డాక్యుమెంట్ వాళ్ళ తమ్ముని బాకీలకి జమ చేసుకున్నా కూడా అది చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం. షాపుకు బీగాలు వేసినారు, బీగాలు కూడా తీయించండి. నిజమైన పోలీసులు అయితే స్టేషన్లకు తీసుకోపోకుండా గెస్ట్ హౌస్ తీసుకోపోవడం ఏం సార్? మేమేమన్నా వాళ్ళు మమ్మల్ని కిడ్నాప్ చేసినారో మేము వాళ్ళని కిడ్నాప్ చేసినామో అర్థం కాని పరిస్థితులు బెదిరించినారు సార్. ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పినట్టు మేము డాక్యుమెంట్ ఇవ్వాలి అంటే మా ఆయన ఏమైనా చేస్తాం, గండికోడకు తీసుకోపోతాం, అక్కడ పోయి ఏం చేస్తాం అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే మనిషికి ఎంత కావాలంటే అంత వాళ్ళు భయపడిస్తున్నారు. ఏమైనా చేస్తాం మేము ఆల్రెడీ. ఎందుకంటే ఒక 1-2 నెలల నుంచి మన ప్రొద్దుటూరులో జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ ఎన్కౌంటర్లు. ఎన్ని బెదిరింపులు కావాలంటే అన్ని బెదిరింపులు